Hello friends, Namaskaram. Welcome back to another new episode of Bugs Goldies. Today our gold star guest is Bhagwatula Subbarao. Warm welcome Subbarao uncle. ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను పార్వతీపురంలో 11/11/1943లో పుట్టాను. నాకు ఒక అన్నయ్య, 4 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. మా అన్నయ్య గోపాలకృష్ణారావు రైల్వేలో పనిచేసి 2001లో ఉమేరియా అనే ఊర్లో రిటైర్ అయ్యారు. మా వదిన గారు చెళ్లపిళ్ళ నరసింహారావు గారి ఆఖరి కుమార్తె గున్నా అనే పేరుతోటి చాలామందికి మన బంధువుల్లో తెలుసు. ఆవిడ 2001లో చనిపోయారు. వాళ్ళకి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె శారద రామవరపు వారి కోడలు. వాళ్ళ ఆయన రంజన్ టాటాలో ఉద్యోగం. మా అన్నయ్య కుమారుడు సాయిరాం, అతను రాంచీలో కోల్ మైన్స్లో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మా అన్నయ్య కోడలు దుర్గా బిలాస్పూర్లో బ్యాంకులో పనిచేస్తున్నది. మా అన్నయ్య ప్రస్తుతం బిలాస్పూర్లో ఉంటున్నాడు. 2 నేను. 3వవాడు మల్లికార్జునరావు. ఆయన 14 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి దేశ సేవ చేసి రిటైర్ అయిన తర్వాత దీనా బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడే రిటైర్ అయ్యి విశాఖపట్నంలో సెటిల్ అయ్యాడు. మా మరదలు నుండి వచ్చింది, ఉప్మాకు వారు. ఆమె పేరు లలిత కుమారి. ఆమె స్కూల్ టీచర్గా విజయనగరంలో పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వాళ్ళకి ఒక కొడుకు రమేష్ అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం. కోడలు మేఘ అమెరికాలోనే స్థిరపడ్డారు. 4వవాడు వీరభద్రరావు. వాడు ఇండియాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసి తర్వాత 1977లో అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. మరదలు ఆకుండి వారి కుటుంబం నుండి వచ్చింది. వాళ్ళది కొక్కిరాపల్లి. ఆమె పేరు సుభద్ర. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి వినయ్ అమెరికాలోనే ఉద్యోగం. అమ్మాయి సుజాత గంటివారి కోడలు. అందరూ అమెరికాలో స్థిరపడిపోయారు. తర్వాత వాడు నరసింహమూర్తి నాగ్పూర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నాగ్పూర్లోనే ఉన్నారు. మా మరదలు బోలేటి వారి కుటుంబం నుండి వచ్చింది. ఆమె పేరు భ్రమరి. చాలా కాలం నాగ్పూర్లో స్కూల్ టీచర్గా ఉద్యోగం చేసి ఈ మధ్య 1 సంవత్సరం క్రితం పదవీ విరమణ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక కొడుకు ఫణీంద్ర, వాడికి హైదరాబాద్లో ఉద్యోగం IBMలో. ఇంకొకడు ఫల్గున్ అమెరికాలో ఉద్యోగం. ఆఖరి తమ్ముడు భాగవతుల వెంకటరామన్ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మా మరదలు సుజాత అయ్యల సోమయాజుల వారి కుటుంబం నుండి వచ్చింది. వాళ్ళకి 2 కొడుకులు. ఒక కొడుకు సాయి కిరణ్ బీటెక్ పాస్ అయ్యి జెన్పాక్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో కుమారుడు సాయి అశ్విన్, వాడు బీటెక్ చదువుతున్నాడు చెన్నైలో. పెద్ద చెల్లెలు పంతుల కోదండరావు అడ్వకేట్ గారి భార్య. మా బావగారు 1 సంవత్సరం క్రితం చనిపోయారు. మా చెల్లి విజయనగరంలోనే ఉంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు. 2వ చెల్లెలు రాజేశ్వరి. మా బావగారి పేరు బివి రమణమూర్తి గారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం నాగ్పూర్లోనే ఉంటున్నారు. వాళ్ళకి 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి పుష్పరాణి, వాళ్ళ ఆయన పేరు అరుణేష్. వాళ్ళిద్దరు ఇప్పుడు సింగపూర్లో ఉంటున్నారు.
తర్వాత వాళ్ళ రెండో అమ్మాయి వాణి, గుమ్మ వారి కోడలు. వాళ్ళ ఆయన పేరు గుమ్మ ఆశిష్. వాళ్ళిద్దరూ ఆస్ట్రియా దేశంలో వియన్నాలో ఉంటున్నారు. మూడో చెల్లెలు భాగ్యలక్ష్మి, వాళ్ళ ఆయన ఆకుండి వేణుగోపాల శర్మ. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు కవిత బీటెక్ చేసింది. మా తమ్ముడు కొడుకు ఫణీంద్రకి ఇచ్చారు కవితని. వాళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రెండో అమ్మాయి శ్రీలత, అది గంటివారి కోడలు. గంటి ఆదిత్యశేఖర్ వాళ్ళంతా మెడ్రాస్లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరూ సుఖంగా హాయిగా కాలక్షేపం. దట్ వాజ్ సమ్ థరో హోంవర్క్. మీ చిన్ననాటి గురించి ఏంటైనా చెప్పండి అంకల్. మన భాగవతులు జానకి రామారావు గారు పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవారు. పార్వతీపురం పంచాయతీకి ఆఖరు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మా నాన్నగారు. తర్వాతే కమిషనర్ మున్సిపాలిటీ వచ్చారు. అది 1959లో. తర్వాత మా నాన్నగారికి పాలకొండ ట్రాన్స్ఫర్ అయింది. పాలకొండలో 1961లో పదవీ విరమణ అయింది. ఆ పదవీ విరమణ అయిపోయిన తర్వాత మా కుటుంబం అంతా రామనగరం అనే ఊరికి చేరుకున్నాం. మా నాన్నగారికి అక్కడ స్నేహితుడు, బంధువు, ఆప్తమిత్రుడు అయిన చెళ్ళపల్లి నరసింహారావు గారు అని ఆయన ఉండేవారు. ఆయన చెప్పారు, మనకి ఇక్కడ రామనగరం అన్నది చిన్న అగ్రహారం, బాగుంటుంది, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిపోయాం. మేబీ 1962లో. తర్వాత అక్కడ నాకు ఉద్యోగం రావడం అవన్నీ జరిగాయి. మా అమ్మగారి పేరు సీతారామలక్ష్మి. ఆవిడ మాకు చెప్పడం ఏంటంటే, మా చిన్నప్పుడు మేము కసికోటలో ఉండేవాళ్ళం రా అని చెప్పి. మా అమ్మని ఎప్పుడైనా అడిగేవాళ్ళం, అమ్మ నువ్వేమైనా చదువుకున్నావా అని. ఏం చదువురా, ఏదో పెద్ద బాలశిక్ష మాత్రం బాగా చదువుకున్నాం. ఆ రోజుల్లో కసికోటలో ఎవరో చెప్పేవారు, చదువుకున్నాం. ఆవిడ వాళ్ళ నాన్నగారి పేరు అద్దంకి సుబ్బారావు గారు, అంటే మా పితామహులు అద్దంకి సుబ్బారావు గారు. అయితే నాకు ఆయన పేరే పెట్టారు. మా నాన్నగారు అమ్మగారు మాకు ఇచ్చిన ఆస్తి అంతా మా చదువులే. ప్రశ్న వేసిన వందలు మా నాన్నగారిని అమ్మగారిని గుర్తుంచుకోవడం అయింది. మా అమ్మగారు 2000లో చనిపోయారు. నా చదువు టెక్కలి ఎలమంచిల్లో కొన్నాళ్ళు జరిగింది. కానీ ఆ ఊర్లో నేను చదువుకున్నట్టు అప్పుడు జ్ఞాపకాలు ఏమీ లేవు. చాలా చిన్నప్పుడు కదా. తర్వాత 6వ క్లాసు వరకు చోడవరంలో అయింది. తర్వాత సోంపేటలో అయింది. తర్వాత బిక్కవోలు, తర్వాత చోడవరం, ఇలా అక్కడక్కడ చదువుకొని మొత్తం మీద 1958లో చోడవరంలో SSLC పాస్ అయ్యాను. సోంపేటలో అంటే బాల్యం బాగా గడిచింది. ఎందుకంటే అప్పుడు చక్కగా గోళికాయలు ఆడుకోవడం, సైకిల్ రిమ్ము తిప్పుకోవడం, కోతికొమ్మచ్చి ఆడుకోవడం, గుళ్ళో గంట కొట్టగానే ప్రసాదానికి పరిగెట్టడం, ఇవన్నీ కూడా బాల్యంలో ఈ జనరేషన్ మిస్ అవుతున్నారు. కానీ మేము అవన్నీ అనుభవించాం. SSLC అయిన తర్వాత PUC చదవాలని నాకు కోరిక ఉన్నది. మా నాన్నగారికి కూడా అనిపించింది, చదివిద్దాం వెళ్ళి అని చెప్పి. మాకు విజయనగరంలోని పంతుల వారిని ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు 4 అన్నదమ్ములు, ఉమ్మడి కుటుంబం. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం, అందరూ ఒక్క దగ్గరే కలిసి భోంచేసేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాన్నగారు అడిగారు, మా అబ్బాయి సుబ్బారావుని ఇక్కడ కొంచెం PUC చదివించుకుందారా అని. వాళ్ళు ఆదరించారు. 4 సంవత్సరాలు నన్ను ఆదరించారు. అక్కడే నా BSc పూర్తయింది. అందుకు నేను ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళని తలుచుకోవడమే కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, ఎవరు లేరు. మీ లైఫ్లో మరపురాని సంఘటన ఏంటైనా చెప్పండి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మొదట
ఉద్యోగం పంచాయతీ సమితి కొత్తూరులో గుమస్తాగా చేరాను. 1962 డిసెంబర్ 1వ తారీఖు. 19 సంవత్సరాల వయస్సు, జీతం 120 రూపాయలు. మేము ఉండేది రామనగరం. నా ఉద్యోగం కొత్తూరు, 4 కిలోమీటర్ల దూరం. ఉండే వాహనం ఒకటే, సైకిల్, కంకర్ రోడ్డు. ఉదయాన్నే 9:30 కల్లా డబ్బా పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఆఫీసులో అయిపోయిన తర్వాత 6 గంటల లోపుగా ఇంటికి వచ్చేయడం. ఇంటికి వచ్చేసరికల్లా మా అమ్మ చక్కగా కాఫీ తయారు చేసి ఇచ్చేది, తాగేసేవాడు. కాలం బాగానే గడిచింది. అప్పుడప్పుడు మా పక్కనే ఉండేవారు జగన్నాథరావు గారని, ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కూడాను. ఆయన నేను కలిసి హాయిగా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం. రాత్రి అయితే లాంతర పట్టుకొని మంచం మీద కూడా పడుకొని కాపలా కాసేవాళ్ళం. అదంతా వేరు, అదొక ఆ టైమే వేరు. రామనగర్లో బాగా గడిచింది. ఆ రోజుల్లో ఈ దినపత్రికలు అలాంటివి ఏమీ లేవండి. తర్వాత ఖచ్చితంగా ఒక అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనుకోవడం అంతే. కానీ సడన్గా ఒకరోజు ఒక ఆయనేమో ఒరే హిందూలో ఒక పోస్టల్ గుమస్తా కోసం పడింది అన్నారు. సరే పోస్టల్ గుమస్తా కూడా మంచిదే అని చెప్పి దానికి అప్లై చేశాను. దానికి నా ఎస్ఎస్ఎల్సి మార్క్స్ ప్రకారం సెలెక్ట్ అయ్యాను. ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 11264 పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం, శ్రీకాకుళం. ఆ తర్వాత ఇంకా ఏదైనా ఉద్యోగాలు చూసుకోవాలి అనుకున్నాను. ఒకరోజు వైర్లెస్ ఆపరేటర్ అని ఉద్యోగం పడింది. అదేమిటంటే దానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నారు. కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ పబ్లిక్ పరీక్ష కాకపోతే పియూసీ మార్కుల మీద ఇస్తామన్నారు. నేను బీఎస్సీ పాస్ అయ్యాను. పియూసీ కూడా మంచి మార్కులు వచ్చాయి, 75% వచ్చాయి. అది పెట్టుకొని అప్లై చేశాను. నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది. వైర్లెస్ ఆపరేటర్గా జబల్పూర్లో ట్రైనింగు, 12 నెలలు ట్రైనింగ్, 10+2, 10 నెలలు జబల్పూర్లో, 2 నెలలు మద్రాసులో. సరే ఆ ట్రైనింగ్ సమయంలో కూడా నాకు నా జీతం ఇస్తా అన్నారు. బాగానే ఉంది, జీతం ఇస్తారు కదా, అందులో కొంత నాన్నగారికి పంపించేసిన మిగిలినతో నేను చదువుకోవచ్చు అనుకున్నాను. అప్పుడు దగ్గర 175 రూపాయలు ఎంతో వచ్చేది జీతం. సరే బాగానే ఉన్నది అనుకున్నాను. ఆ జబల్పూరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ జబల్పూర్ ఎక్కడున్నది, అప్పుడేమో మనకు ఈ జాగ్రఫీ కూడా సరిగ్గా తెలియదండి. జబల్పూర్ ఎక్కడున్నదో తెలియదు. విజయనగరం నుండి ఎవరినో కనుక్కుంటే విజయనగరం నుండి హౌబాగ్, రాయ్పూర్ వెళ్ళాలి, రాయ్పూర్ నుండి హౌబాగ్ వెళ్ళాలి అన్నారు. సరే అంతా బాగానే ఉందని చెప్పి ఈ విషయం మా అన్నయ్య మామగారికి చెప్దామని ఆయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఎదురుగుండానే. వెళ్ళి చెప్పాను, ఇలాగా నాకు జబల్పూర్లో ట్రైనింగ్ ఉన్నది 10 నెలలు, వైర్లెస్ ఆపరేటర్ వెళ్తున్నానని చెప్పి. ఒరే జబల్పూర్ వెళ్తావా, చాలా సంతోషం రా, మనకి అక్కడ ఒక బంధువు ఉన్నాడు రా అని. కుద్దిగాలముడి సీతారామూర్తి గారు ఉన్నారు కుద్దిగాంలోని, కుద్దిగాం పర్లాకి వాళ్ళు ఉంటారు. ఆయన వాళ్ళ పెద్ద అబ్బాయి రాంప్రసాద్ జబల్పూర్లో ఉద్యోగం. జబల్పూర్ దగ్గర హౌబాగ్ అని రైల్వే స్టేషన్ ఉంది, అందులో ఉద్యోగం. నేను ఉత్తరం ఇస్తాను, అది పట్టుకెళ్ళి ఆయన కాలు, నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే పనికొస్తారు అన్నాడు. సరే ఇది బాగానే ఉన్నదని చెప్పి ఉత్తరం తీసుకున్నాను. వెళ్ళాను, విజయనగరం వెళ్ళాను. విజయనగరం టు రాయ్పూర్, రాయ్పూర్ టు హౌబాగు ఆ రోజు రాత్రి 10 గంటలకు అంతకు చేరాను. దగ్గరలో ఒక రిక్షావాడిని పిలిచి నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి బాబు అని చెప్పాను. ఓ టెలికాం ట్రైనింగ్ సెంటర్, సరేరా సార్, రండి సార్ బయటికి అన్నాడు. వాడు హిందీలోనే, నేనేమో వచ్చారా అని హిందీలోనే మాట్లాడుకున్నాం. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అంతా బాగానే అయిపోయింది. మర్నాడు ఉదయాన్న 10 గంటలకల్లా మాకు రిజిస్ట్రేషను, ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారో అన్నీ మా సర్టిఫికేట్లు చూడడం, మేమేనా కాదా అని చూడడం. నేను సుబ్బారావు అని చెప్తే నువ్వు సుబ్బారావు అని ఏమిటి గ్యారంటీ అని చెప్పి ఆ పుస్తకాలన్నీ సర్టిఫికేట్లు వెరిఫై చేయడం, ఇవన్నీ అయిపోయి ఆ టైంకి అక్కడ నాకు జక్కుల గోపాలకృష్ణ అని ఒక ఆయన కలిశాడు. నాలాగే నా ఏజే. కలిసి ఏం గురువు ఎక్కడి నుండి వచ్చేవారు అడిగాడు.
అంటే నేను శ్రీకాకుళం నుండి వచ్చాను బాబు, నీదే ఊరు అన్నాను. అంటే నాది కాకినాడ. సర్లే నీకు అన్నీ చూపిస్తాను, ఇక్కడ మేము అప్పుడే 2 రోజులైంది మేము వచ్చేసి, మేము కొంచెం లేట్ అయినట్టున్నావు, అయినా పర్వాలేదు, సర్లే రా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి సరే ఓ 2 రోజులు అయిన తర్వాత మా అన్నయ్య మామగారు ఇచ్చిన ఉత్తరం పట్టుకొని రాంప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాం. రాంప్రసాద్ గారు వాళ్ళ భార్య, పిల్లలు, తర్వాత పంతులు అని ఒక ఆవిడ ఉండేవారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మాతో వచ్చి కలిసి మాట్లాడి చాలా ఆహ్లాదంగా గడిచిపోయింది. మరి రాంప్రసాద్ గారి వైఫ్ అయితే రాజ్యలక్ష్మి గారు, సుబ్బారావు మీరేం మొహమాట పడకుండా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి అన్నారు. ఓహో ఇదేదో బాగానే ఉంది, మంచి ఇన్విటేషనే అనుకున్నాను. మేము చాలాసార్లు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. సరే నేను ఒకసారి అక్కడి రామనగరం వెళ్తానని చెప్పాను. చెప్తే రాంప్రసాద్ గారు మా ఆవిడ పిల్లలు కూడా వస్తారు అని చెప్పారు. సరే వాళ్ళు కూడా నాతో వచ్చారు. వాళ్ళని పర్లాకి వెళ్ళి దిగపెట్టేశాను. మళ్ళీ నేను జబల్పూర్ వెళ్ళిపోయాను. జబల్పూర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన అడిగారు, సుబ్బారావు మా చెల్లిని చూసామని. అదేమిటి, నేను ఏదో వాళ్ళ ఇంటికి ఆవిడ దిగపెట్టడానికి వెళ్ళాను కానీ వాళ్ళ చెల్లిని చూడడానికి నేను వెళ్ళలేదు కదా, ఏదో మామూలుగా అందరినీ చూశానండి అన్నాను. ఏం లేదు, మా చెల్లిని నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారు రాంప్రసాద్. సరే అవన్నీ మా నాన్నగారు అమ్మగారితో మాట్లాడండి, వాళ్ళు రామనగర్లో ఉన్నారు, మీ అమ్మగారు నాన్నగారు కొద్దిగాలో ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుకొని ఏమిటి చేసినా నాకు సంతోషమే అన్న. 1968లో నేను రామనగర్లో ఉన్నాను. అప్పుడు ఏంటంటే నాకు అండమాన్ నికోబార్ దీవుల్లో వైర్లెస్ ఆపరేటర్గా సెలెక్ట్ అయ్యాను. అంటే అప్పుడు ఏంటంటే ఒక 20% జీతం ఎక్కువ ఇస్తారండి. సో చాలా బాగుందని చెప్పి నేను కాంపిటీషన్లో అటెండ్ అవ్వడం, నేను సెలెక్ట్ అవ్వడం అన్నీ అయ్యాయి. మా నాన్నగారితో చెప్పాను, ఇలాగ సెలెక్ట్ అయ్యాను, వెళ్ళిపోతాను, ఒక 1 year వరకు రాను, 1 year తర్వాత వచ్చేస్తాను అని. మా నాన్నగారు ఒప్పుకోలేదు. అలా అన్న, అరే బాబు నువ్వు అలా సంవత్సరం రాను అంటే పెళ్ళి చేసుకోకుండా వెళ్ళొద్దు, పెళ్ళి చేసుకొని వెళ్ళు, ఇద్దరు వెళ్ళిపోండి, నేను మన బళ్ళమూడి సీతారామూర్తి గారితో మాట్లాడతాను అని చెప్పి. అంటే నేను అన్నాను, ఎందుకంటే లేదరే వాళ్ళు ఆడపిల్లి వారు, వాళ్ళు ఆడపిల్ల గలవాళ్ళు కనుక ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత వేగం అయిపోతే అంత బాగుంటుంది అనుకుంటారు, చేత అది వెళ్ళి మాట్లాడతానన్నారు. మాట్లాడారు. ఆగస్టు 17 రాత్రి అనగా 18 ఉదయం పెళ్లి ముహూర్తం నిశ్చయం అయిపోయింది. పెళ్ళి కూడా. మామగారి గురించి చెప్పాలంటే మా మామగారు బాళముడి సీతారామూర్తి గారు ఒరిజినల్గా వాళ్ళు కొద్దిగా వాళ్ళు అయినా కానీ మా మామగారు మాత్రం పర్లాకి వెళ్ళే ఉద్యోగం, ఆయన తెలుగు మాస్టర్, కానీ త్రిభాషా పండితులు, సంస్కృతం, తెలుగు, ఒరియా ఇవన్నీ కాకుండా కొంత ఇంగ్లీష్ కూడా ఆయనకి తెలుసు. ఆడపిల్ల ఆ పెళ్లి సమయానికి వాళ్ళు పర్లాకి వెళ్ళలోనే ఉండేవారు. మా పెళ్ళి వారి స్వగృహంలోనే జరిగింది. వారిది కూడా పెద్ద సంసారం. మా మామగారు అంటూ ఉండేవారు, సుబ్బారావు మిమ్మల్ని మేము ఎందుకు ఎంచుకున్నామంటే మీరు కూడా పెద్ద కుటుంబం నుండి వచ్చారు, మాది కూడా పెద్ద కుటుంబం అని. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చిన్న ఇది ఏంటంటే, పెళ్లి చూపులకు మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఎలాగ పెళ్లి చూపులు అయిపోయాయి కదా, ఇంకా నిశ్చయార్థం చెప్పేసి నిశ్చయం అయిపోయినట్టు అని చెప్పి మా ఇద్దరు నేను పక్కనే ఉన్న సినిమా హాల్కి వెళ్ళి రమ్మన్నారు. మాతో పాటు మా మామగారి నాన్నగారు, మా మరదలు, ఇంకెవరో వచ్చినట్టున్నారు, అందరూ వచ్చారు. హాయిగా సినిమా చూసాం. ఎక్కువగా ఏం మాట్లాడుకోలేదు. ఒకటే చెప్పాను, నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను, దానికి సమాధానాలు ఇస్తూ ఉండు అని చెప్పి. కొంచెం యాక్చువల్గా నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్య కొంచెం టైం ఉన్నది, కొన్ని నెలలు ఏదో అనుకుంటాను. ఉత్తరాలు రాసేవాడిని. ఆ ఉత్తరాల్లో ఏమిటంటే, మాది పెద్ద కుటుంబం, నా జీతంలో కొంత భాగం మా నాన్నగారికి ఇస్తూ ఉండాలి, ఆ తర్వాత కూడా
మా తమ్ముళ్ళు చెల్లెళ్ళ బాధ్యత మన మీదే ఉంటుంది. అంచేత నువ్వు ఆలోచించుకో, నీకు సమ్మతం అయితేనే ఈ సంబంధం చేసుకుందాం, లేకపోతే వద్దని. లేదు నాకు సమ్మతమే, ఐ అగ్రీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నది. సరే, ఏవో ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఆ ఉత్తరాలు ఇంకేమిటి, ముందేమో మనం ఏం చేయాలి, మన బాధ్యతలు ఏమిటి అని చెప్పేసిన తర్వాత ఏవో పద్యాలు, పుస్తకాలు, ఏమిటి చదువుకుంటున్నావు, పుస్తకాలు ఏం చదువుతున్నా, నేను ఇది చదువుతున్నాను, ఇలాగలాగని రాసుకునేవాళ్ళు. అదంతా బాగా గడిచిపోయింది. మాకు పిల్లలు, 3 పిల్లలు. పెద్దమ్మాయి, పెద్దది అమ్మాయి, దాని పేరు జయ భగవతి. అది బీఎస్సీ, బీబీఏ, ఎంసీఏ చేసింది. ప్రస్తుతానికి ముంబైలో టీసీఎస్ సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుంది. మా రాంప్రసాద్ పెళ్ళికి నాంది పలికినట్లే మా రాంప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ రాజ్యలక్ష్మి గారును మా అమ్మాయి పెళ్ళి కూడా వాళ్ళ రెండో అబ్బాయితో ఒప్పుకున్నారు. చాలా చక్కగా చేయించారు. మా అల్లుడి పేరు శ్రీధర్. అతను కూడా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఐఐఎఫ్ఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో చేసి తర్వాత నబార్డ్లో చేరి ప్రస్తుతానికి జిఎంగా ఉన్నారు. నబార్డ్లో జిఎంగా బొంబాయిలో ఉన్నారు. వాళ్ళకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి బీటెక్ విశాఖపట్నంలో చదివి తర్వాత ఎంఎస్ యూకేలో చేసి అక్కడే యాక్సెంచర్లో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. వాళ్ళకి రెండోది అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్లో ఉంది, ముంబైలో చదువుకుంటున్నది. అమ్మాయి లక్ష్మి తర్వాత పిహెచ్డి ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసింది. గోల్డ్ మెడలిస్ట్ కాలేజీలో పనిచేస్తుంది. గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హోమ్ సైన్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. మా రెండో అల్లుడు విశ్వనాథ్ కూచిభట్ల నరసింహారావు గారు కృష్ణకుమారిల కుమారుడు విశ్వనాథ్. వాళ్ళది భీమవరం. అతను ఎంఏ హెచ్ఆర్ఎం తర్వాత ఇంకేవో చాలా డిగ్రీలు అవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఒరాకల్లో పనిచేస్తారు. వాళ్ళకి ఒక అబ్బాయి, వాడు అభయ కౌండిన్య కూచిభట్ల. వాడు ఇప్పుడు 5 years లా కోర్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. అది గుర్గాన్లో, అంటే ఢిల్లీ దగ్గర ఆ కాలేజీ ఏమిటంటే జీడి గోయంకా లా కాలేజ్, అందులో చదువుకుంటున్నాడు. హైదరాబాద్లో ఉద్యోగం. మా అబ్బాయి ఇక్కడే బీఎస్సీ తర్వాత ఎంసీఎం అని కోర్స్ చేశాడు. తర్వాత ఇక్కడే ఉద్యోగంలో హైదరాబాద్లో ఉద్యోగం చేసి తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ బెంగళూరు వచ్చాడు. బెంగళూరులో దగ్గర 1.5 years ఎంతో ఉండి మళ్ళీ యూకే వెళ్ళిపోతానన్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. యూకేలో వాడు లివర్పూల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. ప్రస్తుతానికి ఐబిఎంలో ఉద్యోగం చేస్తున్నాడు. సీనియర్ పొజిషన్లో ఉన్నాడు ఐబిఎంలోని. మా కోడలు శొంఠివరమై గాయత్రి పద్మనాభం గారుల రెండవ కూతురు. మా కోడల పేరు శ్రీలక్ష్మి. తను ఎంకామ్ చదువుకున్నది, కానీ తర్వాత ఉద్యోగం చేయాలని వాళ్ళిద్దరూ కూడా అనుకోలేదు. అంచేత గృహిణిగానే ఉండిపోయింది. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దమ్మాయి దివ్య ప్రస్తుతం జీసీఎస్సీ చేస్తున్నది. అంటే మన చదువు ప్రకారం అయితే +1 అనుకోండి. రెండో అమ్మాయి అనన్య ఇప్పుడు 9th క్లాస్లోకి వచ్చింది. దివ్య అమెరికాలో పుట్టింది, అనన్య బెంగళూరులో పుట్టింది.
వావ్, వండర్ఫుల్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మనం మన ఇంటి పెరట్లోని కూడా అన్నిసార్లు వెళ్ళమేమో. అన్నిసార్లు సుబ్బారావు అంకుల్ ఇంకా ఆంటీ ఏమో ఫారిన్ వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు తన ఫారిన్ ట్రిప్స్ గురించి మనకి చెప్తారు. మేము 2 సార్లు అమెరికా వెళ్ళాం. 2001లో ఒకసారి, 2004లో ఒకసారి. మా అబ్బాయి అప్పుడు అమెరికాలో ఉండేవాడు. మా కోడలు, అబ్బాయి మమ్మల్ని ఇద్దరిని బాగా తిప్పేవారు అమెరికాలో. చాలామంది చుట్టాల ఇంటికి కూడా వెళ్ళాం. తర్వాత మా అబ్బాయి యూకే సెటిల్ అయిపోయిన తర్వాత యూకే ఒక 4 సార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో తిరుగుతూ ఉండడమే. వాళ్ళు ఎక్కడికి తిప్పుతూ ఉంటే అక్కడికి వెళ్తూ ఉండడం, హాయిగా తర్వాత అక్కడ మనవరాళ్ళతో ఎంజాయ్ చేయడం, చక్కగా వాళ్ళతో కబుర్లు, అంతా బాగానే కాలక్షేపం అయిపోతుంది. ఓ, దట్ వాజ్ నైస్. మీ లైఫ్లో మరపురాని సంఘటన ఏంటైనా చెప్పండి. మా పిల్లలు చేసినవన్నీ మాకు ఆనందదాయకాలే. ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేయడం, మేము దండించడం జరిగినట్టు మాకు గుర్తు లేదు. వాళ్ళు మమ్మల్ని అన్ని విషయాల్లోనూ సంప్రదించడం జరుగుతుంది. అయినా అడిగే వరకు చెప్తాను, వాళ్ళు మాకు 2 తీపి గుర్తులు మేము మరువలేనివి చేశారు. మేము ఊహించినవి. మామూలుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత షష్ఠి పూర్తి చేస్తారు. అది పిల్లల మనసుల్లోకి రావాలి. తల్లిదండ్రులు చెప్పి చేయించుకునేది కాదు. 2003 నవంబర్లో నాకు 60 ఏళ్ళు పూర్తయ్యాయి. పిల్లలందరూ కలిసి వారి వారి కుటుంబాలతో మా ఇంట్లో ఉండి ఒక మంచి హోటల్లో ఫంక్షన్ చేసి మమ్మల్ని ఆనంద సాగరంలో ముంచారు. మాకు పెళ్ళైనప్పుడు దండలు మార్చుకున్నామో లేదో తెలియదు, కానీ షష్ఠి పూర్తికి దండలు మార్చుకున్నాం. మంచి ఛాయాచిత్రాలు తీసుకున్నాం. బంధుమిత్రులతో గడిపాం. నేను మా పిల్లలు అన్నానంటే మా పెద్దమ్మాయి అల్లుడు, వాళ్ళిద్దరు పిల్లలు, మా రెండో అమ్మాయి, మా అల్లుడు వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి కోడలు, 2 మనవరాళ్ళు, వాళ్ళు మొత్తం 11 మంది. మేము ఇద్దరం మొత్తం 13 మంది మా కుటుంబం. అది అయిపోయిన తర్వాత 2018 ఆగస్ట్ 18/8/18 మా పెళ్లి రోజు. 50 వసంతాలు పూర్తి అయిన రోజు. 50 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. జూలైలో మేము లక్నోలో ఉన్నాం. మా కోడలతో మాట్లాడి మేము ఇద్దరం ఆగస్టు 18 సమయానికి కేరళ వెళ్తాము. అప్పుడు మా కోడలు, లేదు మీరు కేరళలో ట్రిప్స్ ఏం పెట్టుకోకండి, మేము ఆ టైంకి పిల్లలతో అక్కడికి వస్తాం, ఎందుకంటే మా పిల్లలకి సెలవు అని చేత అక్కడికి వస్తామని చెప్పి. సరే అనుకున్నాం. ఆగస్టు 18 దగ్గరకు వస్తున్నది. ఒకరోజు మా ఇద్దరిని మనం బజార్కి వెళ్దాం అన్నారు. బజార్కి వెళ్దామని చెప్పి ఏవో మాకు మంచి డ్రెస్సులు గట్రా కొన్నది. ఆవిడకి చీరలు, నాకు డ్రెస్సులు అన్నీ కొన్నది. అడిగాను, ఇవన్నీ ఎందుకమ్మా మనకి ఇప్పుడు అంటే, లేదు మీరు మీ పెళ్ళికి ముందు రోజు ఒక డ్రెస్సు, పెళ్లి రోజు ఒక డ్రెస్సు, ఈ 2 మీరు కట్టుకోవాలి అని. అంటే మనకి ఎందుకమ్మా ఫంక్షన్స్ గట్రా ఏం పెట్టుకోలేదు కదా మనకెందుకు ఇవన్నీ అన్నాను. అని ఒప్పుకోలేదు ఆవిడ. సరే, ఆ 17వ తారీఖు వచ్చింది. 17వ తారీఖు వచ్చిన తర్వాత 17వ తారీఖు ఉదయాన్న మా పెద్దమ్మాయి ఫోన్ చేసి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్నగారు, మేము లక్నోలో ఉన్నాము, మేము రాలేకపోతున్నాం, అసలు మామూలుగా వద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరటం లేదు. మా రెండో అమ్మాయి, నేను గుంటూరులో ఉన్నాను, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, నేను రావటం లేదు, హ్యాపీ అని చెప్పేసింది. సరే అనుకున్నాం. మా అన్నదమ్ములందరూ కూడా వాట్సాప్లో మెసేజ్లు పెట్టేశారు. మా మళ్ళీ తమ్ముడైతే ఉదయాన్నే ఫోన్ చేసి,
అన్నయ్య మేము ఇప్పుడే హైదరాబాదు ఎయిర్పోర్ట్లో దిగాం, విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం అన్నాడు. 17వ తారీఖు ఉదయాన్న. సరే చాలా సంతోషం అనేసాం. అలా ఉంటుండగా సడన్గా 17వ తారీఖు ఉదయాన్న మా కోడలు ఉదయాన్నే ఒక 10 గంటలప్పుడు, ఆ 10 గంటల లోపల మా టిఫిన్లు అవి అయిపోయి 10 గంటలప్పుడు మామయ్య గారు మీరు తయారవ్వండి, మనం అలాగ బయటకు వెళ్తాం అన్నారు. బయటకంటే ఎక్కడికమ్మా చెప్పరు, అంతా సస్పెన్స్. అప్పుడు అనుకున్నాం, ఓహో మేము ఎక్కడికో భోజనానికి వెళ్తాం కావచ్చు, ఎలాగ పెద్ద అమ్మాయి రాలేదు, చిన్న అమ్మాయి రాలేదు, వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు అనుకున్నాం. మేము అనుకున్నాం ఏమిటి మరి మన కారు పట్టదు కదా అని చెప్పా. లేదు మీరు కిందకి రండి అన్నారు. మేము మేడ దిగి కిందకు వచ్చేసరికి ఒక ఇన్నోవా కారు ఉన్నది, అందులో కూర్చోమన్నారు. మేము కూర్చున్నాం చక్కగా. అది ఒక గంట ప్రయాణం అవుతున్నది. ఎక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళు చెప్పరు. మా మనవరాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మాకు తెలియదు, అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుందో అన్నారు. సరే అని చూసేసరికల్లా మేము అక్కడ గోల్కొండ రిసార్ట్స్ అని బోర్డు కనిపించింది. అక్కడ మా కారు ఆపి వాడు మా అబ్బాయి వాళ్ళతో చెప్పగానే వాళ్ళు లోపలికి పంపించారు. అప్పుడు చెప్పాడు, డాడీ మేము ఈ రోజంతా ఇక్కడ మనం గడపడానికి ఇంకెవ్వరితో ప్రమేయం లేకుండా మనం 13 ఇక్కడ గడుపుతాం అని చేత ఇక్కడ రిసార్ట్స్ బుక్ చేశాను అన్నాడు. చాలా సంతోషంగా. అక్కడికి వెళ్ళేసరికల్లా మాకు ఒక కేక్ కట్ చేయమన్నారు. అదంతా ముందే అరేంజ్ చేసుకున్నారనమాట. కేక్ కట్ చేయడం అయింది, తర్వాత అక్కడ ఆటలు ఆడుకోవడం అయింది, తర్వాత స్విమ్మింగ్ పూలు అవి, తర్వాత ఫోటోలు తీసుకోవడం, అంతా కేరింతలు అన్నీ అయ్యాయి. చాలా బాగా అది అయిపోయింది. రాత్రికల్లా ఇంటికి వచ్చేసాం. అప్పుడు అనుకున్నాం, ఓహో మనకి ఇవాళ మనం అందరం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి రిసార్ట్స్కి వెళ్ళాం, హాయిగా స్పెండ్ చేసాం, ఇదే మన ఫంక్షను అనుకున్నాం. 18వ తారీఖు 18/8/2018 ఉదయాన్నే మామూలుగా అందరం లేచాం. మామూలుగా ఇంట్లో మా వంట ఆవిడ ఏదో టిఫిన్లు గట్రా పెట్టేసింది, చేస్తాం. టిఫిన్లు అయిపోయిన తర్వాత అలా సాయంత్రం వరకు అలా గడిపిస్తాం. పెద్ద స్పెషల్స్ ఏం లేవు. సాయంత్రం 5:30కి మా అబ్బాయి ఫోన్ చేసి, మా అబ్బాయి అక్కడ ఎదురుకుండానే ఉన్నాడు, డాడీ మీరిద్దరు తయారవ్వండి మనం బయటకు వెళ్తాం అన్నాడు. అరే నిన్న అయిపోయింది కదరా మా ఫంక్షన్, మళ్ళీ ఇంకా ఇవాళ ఏమిటి అన్నాను నేను. లేదు మీరు బయలుదేరండి అన్నాడు. కిందని ఇన్నోవా కారు ఉన్నది, ఎక్కడికి అంటే ఎవరు చెప్పరు, మా మనవరాళ్ళు కూడా చెప్పలే. సరే వెళ్ళి కారు ఏమో తాజ్ బంజారా దగ్గర ఆగింది. అప్పుడు అనుకున్నాను, ఏంట్రా తాజ్ బంజారాలో మనకి భోజనం పెట్టేస్తారా, ఇవాళ ఇక్కడ మనం భోజనం చెయ్యాలా, ఈ పిల్లల అరేంజ్మెంట్ ఇదా అనుకున్నాను. అనుకుని ఇంత హోటల్కి ఎందుకు అనుకున్నాం. ఈలోపు మా కోడలేమో మా ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టేసి తను ఎక్కడికో హాల్లోకి వెళ్ళింది. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు. మేము వెళ్ళేసరికల్లా మాకు ఆశ్చర్యం, ఆనందం ఏమిటి అంటే, ఆ హాల్లో దగ్గర 100 మంది ఉన్నారు, అందరూ చుట్టాలు. మేము వెళ్ళేసరికల్లా మా తోటలుడు కొడుకు ఒక ఫ్లవర్ బొకే ఇచ్చాడు. తర్వాత అందరూ వెల్కమ్ అన్నారు చాలామంది. ఇదేమిటి ఇదంతా ఎలా అరేంజ్ చేశారు అనుకున్నాను. చూసేసరికల్లా స్టేజ్ మీద ఒక 6 వేద పండితులు ఉన్నారు. మమ్మల్ని ఇద్దరిని అక్కడికి తీసుకొని వెళ్ళారు, అక్కడ కూర్చోబెట్టారు. వేద పండితులు ఆ వేదరీత్యా ఆశీస్సులు ఒక 15 గంట 20 నిమిషాలు చెప్పారు. ఆ 20 నిమిషాలు మాకు ఏదో ఒక రకమైన, నాకు ఒక తన్మయత్వం, ఒక ఆనందం, ఏమిటి వీళ్ళు ఎలా చేయగలిసారు ఇవన్నీ అని చెప్పి. అది అయిపోయిన తర్వాత మా పిల్లలు, మనవరాళ్ళు వాళ్ళు స్టేజ్ మీద ఒక స్కిట్ అని, ఒక డ్యాన్సులని, ఒక పాటలని, మ్యూజిక్ అని ఇవన్నీ చేశారు. హాల్లో కూర్చునే వాళ్ళు అందరూ చక్కగా దేవర్ ఎంజాయింగ్. తర్వాత బఫే అయింది.
ఇక ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే 1968లో మా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు మన రఘునాథరావు గారు, గుమ్మ రఘునాథరావు గారు, వాళ్ళ ఆవిడ జానకమ్మ గారు, వాళ్ళిద్దరూ వచ్చారు, ఆశీర్వదించారు. తర్వాత పంతులు గోపాలకృష్ణారావు, అతని పంతులు అంటారు, పంతులు గోపాలకృష్ణారావు వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరూ మా పెళ్ళికి 1968లో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2018లో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అది ఎంత ఆనందకరమైన విషయమో తెలియదు. చూస్తుంటే నాకు మొదట చెప్పాను, జక్కుల గోపాలకృష్ణ అన్న అతను చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి. సడన్గా అతను కనిపించాడు. అతను ముందు రోజు ఢిల్లీ నుండి మాట్లాడాడు. నేను గురు ఎలా ఉన్నావు అని చెప్పి, అంతా బాగానే ఉన్నాం గురు, అందరం బాగున్నాం అన్నాను. అతను ఆ ఫంక్షన్కి వస్తాడని నేను అనుకోనే లేదు, అలా వచ్చాడు. తర్వాత మా మిసెస్ తాలూకా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు వచ్చారు, టీచర్స్. అంతా బాగా అయిపోయింది. ఆ రోజు నిజంగా మేము మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే మేము అనుకోలేదు వీళ్ళందరూ వస్తారని చెప్పి. వాళ్ళు రావడం జరిగింది, మేము ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అంతా చాలా బాగా అయిపోయింది. నిజంగా పిల్లలు ఉండడం ఒక గొప్ప, పిల్లలు పెద్ద అయ్యి బాగా లైఫ్లో చేస్తున్నారు అన్నది ఇంకో గొప్ప. అలాంటి పిల్లలు మన గురించి ఆలోచించి మన గురించి ఇలాంటి ఫంక్షన్స్ చేస్తున్నారు అన్నది మూడో గొప్ప. యు ఆర్ వెరీ లక్కీ అంకిల్. లెర్నింగ్ నెవర్ సీజెస్ ఇన్ లైఫ్ అని అంటారు. మనలాంటి ఎక్కువ మంది అది విని ఊరుకుంటాం. సుబ్బారావు అంకుల్ లాంటి కొంతమంది అది అక్షరాలా పాటిస్తారు. ఇప్పుడు మనం అతన్ని ఎడ్యుకేషనల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నేను ఎంఎస్సి సైకాలజీ 2014, అప్పటికి నాకు 70 సంవత్సరాలు దాటిపోయాయి. అప్పుడు నేను చదివాను. దానికి స్ఫూర్తి ఏమిటి అంటే, అంతకుముందు ఇంపాక్ట్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను వాళ్ళ ప్రోగ్రామ్స్లో మాట్లాడడానికి పిలిచారు. నేను 2 సార్లు వాళ్ళతో అక్కడ మాట్లాడాను. నేను స్పీచ్ ఇచ్చాడంటే అందులో ముఖ్యంగా హౌ టు స్పీక్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ చాలామందికి ఫోబియా, అది లేకుండా ఎలా ఉండాలి, తర్వాత కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడాను, వాటి గురించి కూడా చెప్పేవాడిని. అది అయిన తర్వాత అక్కడ చూస్తే చాలామంది ఎంఎస్సి సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత నేను కూడా ఆ సైకాలజీ చదువుకోవాలనుకున్నాను. కాంటాక్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు నిజంగా నేను కూడా ఒక స్టూడెంట్ని అన్నట్టు చక్కగా కూర్చునేవాడిని. ఒక 20 మంది ఉండేవారు క్లాసులోని. ఆ లెక్చరర్స్ వచ్చేదో చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి వాళ్ళు రాకపోతే నేనే స్టేజ్ ఎక్కి లెక్చర్స్ ఇచ్చేవాడిని. ఆ ఎంఎస్సి సైకాలజీ లెసన్సే పాఠాల కింద చెప్పేవాడిని అనమాట. తర్వాత ఇప్పటికీ నేను తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్లో మెంబర్ని, కొంచెం యాక్టివ్ మెంబర్ నేను. తర్వాత మాకు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, వర్క్ విన్ విష్. అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వక్తలు ఉన్నారు, స్పీకర్స్. అందులో నేను కూడా ఒకడిని. చాలా చోట్ల నేనేంటనుకుంటానంటే, ఫ్రమ్ womb టు tomb a person is a learner. You have to seek learning even if you were to die tomorrow. అలా అనుకుంటుంటాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు 2003లో డివిజనల్ ఇంజనీర్గా ఉండేవాడిని హుబ్లీలో. డివిజనల్ ఇంజనీర్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్ అండ్ మైక్రోవేవ్ ప్రాజెక్ట్స్. అప్పుడు నేను కర్ణాటకలో చాలా ఊళ్ళలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఇవ్వడం అంత జరిగింది.
అప్పుడు నాకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు సంచార సేవా పథక్ అని ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుకి ఆ రోజుల్లో 11,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. అదే అవార్డుకి ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా సంతోషం ఏంటంటే ఒక బెస్ట్ డివిజనల్ ఇంజనీర్ అనిపించుకొని అందులోకి సదర్న్ టెలికాం ప్రాజెక్ట్స్లో అండర్ జనరల్ మేనేజర్ బెంగళూరు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మ్యాంగ్లూర్. సో మ్యాంగ్లూర్ కింద నేను వస్తాను అనమాట. హుబ్లీ డివిజన్ ఉన్నది, అది ఇచ్చారు. చాలా సంతోషమైనది. ఫ్యూ గుమాస్తా నుంచి జనరల్ మేనేజర్, ద రేజ్ వాజ్ ఫెనోమెనల్. దాని మీద సోనే పే సుహాగా లాగా అవార్డు కూడా దొరికింది. చాలా కంగ్రాచులేషన్స్ మీకు. నేను మోటివేషనల్ స్పీకర్, తర్వాత ట్రైనర్ అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ చేశాను నేను. ఇంపాక్ట్లో కొన్నాళ్ళు ఏవో లెక్చర్స్ అవి ఇచ్చేవాడిని. తర్వాత కాలేజెస్లోని స్కూల్స్లో కూడాను లెక్చర్స్ ఇచ్చాను. ఆ మధ్య 2018 ఏప్రిల్ టు జూన్ రక్షా అకాడమీ అన్నవాళ్ళు, దానికి CEO మిస్టర్ GUG శాస్త్రి ఐపీఎస్, వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు ఫైండ్ అవుట్ హూ కెన్ కండక్ట్ వర్క్షాప్స్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజరీ స్టాఫ్. దాని గురించి నన్ను అడిగారు. నేను చెప్పాను, ఓకే, ఐ కెన్ కండక్ట్, బట్ యూ టెల్ మీ వాట్ ఈస్ ది మెటీరియల్ ఆర్ మ్యాటర్ వీ వాంట్ టు టీచ్ దమ్ అని. మాకు వాళ్ళు చెప్పారు, మేనేజ్మెంట్ మీద ఒక 3 రోజులు కండక్ట్ చేయాలి, అందరూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజరీ స్టాఫ్ ఉంటారు అని చెప్పి. దానికి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేశాను. మేనేజింగ్ సెల్ఫ్, మేనేజింగ్ టీమ్, మేనేజింగ్ బిజినెస్, మేనేజింగ్ చేంజ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. Management itself is a very big subject, and only Peter Drucker knows more. He is a good writer. సో ఈ ట్రైనింగ్ క్లాసెస్ నేను కర్నూలులోని, విజయనగరంలోని నేను కండక్ట్ చేశాను. తర్వాత విజయవాడ, నెల్లూరులో మాకు తెలిసిన ఆయన, నాలాగా ఆయన కూడా ఒక స్పీకరు, ఆయన కండక్ట్ చేశారు. మొత్తం మీద ఇట్ వాజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఈ మధ్య 4/12/2019 సైబరాబాద్ పోలీస్ వాళ్ళు ఏంటంటే అవేర్నెస్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ అబౌట్ వాట్ ఈస్ going on in this world and how to safeguard themselves, దాని మీద ఒక సదస్సు నిర్వహించారు గాయత్రి కళాశాల మదీనాగూడలో. నన్ను ఒక సైకాలజిస్ట్గా ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఆ టైంలో ఏంటంటే షాద్నగర్లో ఒక వెటర్నరీ డాక్టర్, ఆమెని 4 యువకులు చంపేయడం జరిగింది, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి, సైకలాజికల్గా మీరు ఏమైనా చెప్పగలరా అని అడిగారు. అంటే నేను అన్నాను, ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు పేరెంటింగ్. ఇఫ్ పేరెంటింగ్ ఈజ్ గుడ్, nobody will be unruly in this world. Our India will be a great country if all the parents understand and make their children know certain values and the value of honesty, integrity, all these things. నాకు ఇప్పటికీ
ఈ 10th క్లాస్ కుర్రాళ్ళని వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య ఫిబ్రవరి 2020 నేను ఒక 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫోబియా ఉండకూడదు మీకు, అంటే మొదటి నుండి ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామినేషన్స్ రాయాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషించారు. మరపురాని సంఘటనలే కాదు, మరపురాని వ్యక్తుల గురించి కూడా చెప్తున్నారు సుబ్బారావు అంకుల్. విందాం మనం. పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. మా మామగారు పద్మని వాసు సహాయంతో మెడ్రాస్ పంపిస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ మర్చిపోకుండా నేను జాగ్రత్తగా మా ఫ్రెండ్ ఒకటి కలిసి ఇద్దరం మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళిద్దరు ఆ రోజు అక్కడికి రావాలి, స్టేషన్లో దిగాలి. మొత్తం అంతా చూసేసాం. ట్రైన్లో వాళ్ళు రాలే. మా ఫ్రెండ్ అయితే జోక్ చేశాడు, గురు అసలు నువ్వు పోల్చుకోగలవా అని. పోలుస్తాను గురు, చూడాలి, వాళ్ళు ఎవరు రాలేదులే, వస్తే ఇద్దరు కనిపించాలి కదా అన్నాను. రాలేదు. సరే ఏం చేయడం, వెంటనే టెలిగ్రామ్ ఇచ్చాను పర్లాకముడికి, వాసు పద్మ రాలేదు, కారణాలు తెలియలేదు అని చెప్పి. అక్కడి జవాబు వచ్చింది, వాళ్ళు మెయిల్లోనే బయలుదేరారు అని. ఆ మెయిలు మద్రాస్ స్టేషన్కి 5:30కి వస్తుంది. 7 గంటల వరకు అక్కడ తిరిగాం కానీ వాళ్ళు ఎవరు కనిపించలే. మెయిల్ మాత్రం వచ్చేసింది. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, రేపు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం టెలిగ్రామ్ ఏమైనా ఉందో చూద్దాం, ఎవరైనా ఇచ్చి ఉంటారని చెప్పి. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. లక్కీగా అక్కడ ఓ టెలిగ్రామ్ ఉన్నది. ఏమిటి అంటే, మిస్డ్ మెయిల్ అరైవింగ్ బై ఎక్స్ప్రెస్ అని. చాలా బాగుంది అనుకున్నాను. మళ్ళీ ఎక్స్ప్రెస్ టైంకి వెళ్ళాం. వాళ్ళని చూసాం, వాళ్ళని మా ఇంటికి తీసుకొని వచ్చేసాం. అంతా హ్యాపీగా అయిపోయింది. మా పెళ్ళి అయిన తర్వాత గెస్ట్లు, ఫస్ట్ గెస్ట్ ప్రభాస్ హస్బెండ్ శర్మ, భాగవతుల వాళ్ళు. సో వాళ్ళు ఒకరోజు వస్తామన్నారు, బస్ స్టాండ్కి నన్ను రమ్మన్నారు. అంతా ఉత్తరాల ద్వారానే అయింది. బస్ స్టాండ్కి వెళ్ళాను, వాళ్ళని తీసుకున్నాను, వాళ్ళ లాడ్జీలోకి తీసుకెళ్ళాను, అన్నీ అయిపోయాయి. అతను ఏంటన్నాడంటే, ఒకరోజు మన ఇద్దరం సంగీతరావు గారి ఇంటికి వెళ్దాం అన్నారు. ఆ సంగీతరావు గారు అంటే నాకు తెలియదు కానీ అతనికి బాగా తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాం, ఆయన్ని చూసాం. తర్వాత ఇంకో ఇంటికి వెళ్దాం అన్నారు. ఆ ఇల్లు ఎవరిది అంటే, ఆ రోజుల్లో సినిమా యాక్టర్ కాకరాల అని ఒక ఆయన ఉండేవారు. ఆ ఇల్లు అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ ఒక స్వాములు వారు ఉన్నారు. ఆ స్వాములు వారు ఎవరు అంటే, పంతులు వదిన వాళ్ళ నాన్నగారు. సరే ఆయన్ని కలిసాం. ఆయనతో చెప్పాను, నేను ఇలాగా మీ బళ్ళమూడి సీతారామూర్తి గారి అల్లుడిని అవుతున్నాను అనేసి. ఆయన అన్నారు, అదంతా పూర్వాశ్రమంలో బాబు, అదంతా పూర్వాశ్రమంలో అన్నారు. చాలా సంతోషం అండి అనుకున్నాం. అక్కడ 10 నిమిషాలు ఉండి వచ్చేసాం. గెస్ట్ జిఆర్ జోగారావు గారు విత్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలందరూ, బాబ్జీ, శేషు, వర్ధనం, విజయ, వీళ్ళందరూ వచ్చారు. అంతా వాళ్ళని ఒక వారం రోజులు ఇటు తిప్పడం అంతా అయింది. వాళ్ళు ఒక గెస్ట్. తర్వాత ఏంటంటే, మూడో గెస్ట్ ఏంటంటే, మా పెళ్ళి కాక మునుపు మా మామగారు వాళ్ళ ఆఖరి అబ్బాయి వెంకుబాబుకి పుట్టుజూతులు తీయించినట్టున్నారు తిరుపతిలోని. అక్కడి అలాగే మెడ్రాస్ దగ్గరగా కదా అనేసి నన్ను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారు. వాళ్ళతో కూడా కొంతసేపు కాలక్షేపం అయింది. అలా అయిపోయింది. సో కమింగ్ టు అవర్ రెగ్యులర్ క్వశ్చన్ హియర్, హూ ఈజ్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్? మగవాడికి, పెళ్ళైన వాడికి భార్య తప్ప ఇంకెవరు క్లోజెస్ట్ ఉండకూడదు కూడాను. మై క్లోజెస్ట్ ఈజ్ మై వైఫ్. షీ ఈజ్ మై
friend, philosopher and guide. Even today, she is my strength. I have friends of long standing. అందులో రాంవరపు కృష్ణారావు గారు, కొందరు అతన్ని కాలప్ప అని కూడా పిలుస్తారు. రాంవరపు కృష్ణారావు గారు నేను ఆల్మోస్ట్ 1985 నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన డిపార్ట్మెంట్లో జేఈగా ఉండేవారు. నేను అప్పుడు ఏఈగా రాజమండ్రి వచ్చాను. ఆయన నాకు ఇల్లు వెతుక్కోవడానికి, నేను అక్కడ టెంపరీగా ఉండడానికి ఇన్స్పెక్షన్ క్వార్టర్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ఈ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అసలు ఏంటంటే మనిషికి హెల్పింగ్ నేచర్ అన్నది ఉండాలి. ఆ హెల్పింగ్ నేచరు కృష్ణారావు గారు, ప్రభావతి వాళ్ళిద్దరిలోనే ఉంది. వాళ్ళిద్దరు మేమిద్దరం ఎంత కలిసిపోయామంటే వారం 10 రోజులకు ఒక సినిమాకి వెళ్ళకపోతే మాకు అయ్యేది కాదు. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. అలా చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేయడం అయిపోయింది. మాకు ఫ్రెండ్స్ అంటే నాకు చాలామంది సోంపేట నుండి ఉన్నవాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పుకోవాలంటే కొత్తకోట రామారావు, ఆర్బికే శర్మ, ఎస్ఎంఎం పట్నాయక్, కేవి గోపాలరావు, జగదీష్, తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నట్టు కర్రీ శేషగిరిరావు. మేమందరం కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే కలుస్తాం. How will you assess your life? Is there anything else that you wish for in life? I would say I am a happy man. There is no regret whatsoever. I have spent my life till now happily. Happiness is that gives you more strength. అంచేత నాకు ఇంకేమీ ఇది కావాలి అది కావాలని లేదు. మొదట్లో అనుకునేవాడిని సైకిల్ ఉన్నప్పుడు ఓ స్కూటర్ ఉంటే బాగుండు అని. స్కూటర్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాను. మోటార్ సైకిల్ ఉన్న తర్వాత ఒక చిన్న కారు ఉంటే బాగుండు అనుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద కారు ఉంటే బాగుండు అనుకున్నాం. సొంతంగా ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకున్నాం. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినందుకు నేను అతనికి రుణపడి ఉంటాను. ఇప్పటి జనాలకి, ఇప్పటి జనరేషన్కి నేను చెప్పేది ఏమిటి అంటే, బీ గుడ్, డూ గుడ్ అండ్ మెయింటైన్ యువర్ రిలేషన్షిప్ with your kith and kin. When it comes to your father and mother, it is your responsibility to look after them till their end. You are in this world because of them. And I would ask the present generation to be honest and follow all the morals. And if all the people in this generation follow this, after 20 years India will be corruption free and India will be a country to live with. Health is wealth. Yes. నా ఆరోగ్యం సెప్టెంబర్ 2018 వరకు నేను ఎప్పుడైనా జబ్బు పడ్డానని కానీ ఆరోగ్యం బాగులేదని కానీ అనుకోవడం జరగలే. ఆ రోజు నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అని డాక్టర్లు తేల్చారు. అయితే మనకేంటంటే క్యాన్సర్ అనేసరికల్లా చాలా భయం. అదొక ఫోబియాలో క్యాన్సర్ ఫోబియా కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ వస్తుందేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, నాకు క్యాన్సర్ వచ్చింది. కానీ మా పిల్లలు,
అందరూ కూడాను నాకు ధైర్యం చెప్పేవారు. వాళ్ళు నాకు ఇవ్వాల్సిన మందులు, డాక్టర్లను చూసుకోవడం, ఏ డాక్టర్ అయితే బాగుంటుంది, ఏ మందులు అయితే బాగుంటుంది అని చెప్పి మొత్తం మీద నాకు చాలా ట్రీట్మెంట్ చేయించారు. నాకు రేడియేషన్స్ అయ్యి, హార్మోన్ థెరపీ అయింది, ఏదో చిన్న ఆపరేషన్ కూడా అయింది, తర్వాత కీమోథెరపీ అయింది. ఇవన్నీ కూడా నేను తట్టుకున్నాను. ఎందుకంటే నా సైకాలజీ ఒకటే, గాడ్ హ్యాస్ గివెన్ మీ సో మెనీ థింగ్స్ and now he has given me this. When he has given me so many good things, I was simply thankful. I did not say much about it. But today, if he has given this, why should I feel? I should not blame God for this. It is because of the Purva Janma. Or something done in this Janma also can be there, I don't know. But what I feel is, nobody should fear about cancer. It is not a disease that takes away your life. I have gone through a lot of literature on this. There are people who were diagnosed as cancer, lived 15 to 20 years also after their cancer is diagnosed. So I don't have any fear about that, because for cancer there are so many medicines, and by God's grace we are able to afford that because of my children and their affection, and my wife is my strength. She gives me good food and tells me when to take medicines and all. ఆ మధ్య చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అన్నీ మర్చిపోయి ఆగస్ట్ 2019లో మేము ఒక కాశీయాత్ర వెళ్ళాం. నేను, మా ఆవిడ, తర్వాత మా పెద్ద అమ్మాయి, అల్లుడు వాళ్ళ అమ్మాయి, రెండో అమ్మాయి, రెండో అల్లుడు వాళ్ళ అబ్బాయి, శేషు, భారతి, తర్వాత ఏవిఆర్ గారిని ఒక ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు, ఆయన వైఫు, అందరం కలిసి వెళ్ళాం. లక్నోలో వాళ్ళందరూ దిగారు. లక్నో నుండి కాశీ వెళ్ళాం. కాశీలో గంగలో ములిగినప్పుడు మా ఆవిడ అన్నది, మీరు ములగొద్దండి అన్నారు. అంటే లేదు నేను ములుగుతానులే అన్నా. 3 సార్లు ములిగి లేచేసరికల్లా, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, I found there was some current that has passed into my body which made me feel that I am not at all sick. I am not at all sick. గంగా మహాదేవ్, గంగకి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నమస్కారాలు చేసుకోవాలి. గంగ తాలూకా మహత్యాన్ని గుర్తించాలి. Our beliefs definitely give us strength. ఇప్పుడు నేనేంటంటే చెప్పదలుచుకున్నాను, నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అన్నది నీకు దేవుడు నీ మనసులో దాన్ని పెట్టాడు, దాన్ని నువ్వు అమలుపరుస్తున్నావు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఓల్డీసు ఈరోజు ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఉండరు. కానీ వాళ్ళ తాలూకా ప్రోజని మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు వీళ్ళందరూ ఉండొచ్చు. వాళ్ళందరూ ఇలాంటి వీడియో చూసి, ఆహా ఫలానా వాళ్ళు అలా ఉండేవారా, ఆయన కథ అంతా ఇదా అని చాలా చూసి సంతోషపడతారు. నువ్వు చేస్తున్న ఈ మహత్కార్యాన్ని నేను అభినందిస్తున్నాను, నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Uncle. It will go a long way to boost my confidence in whatever I am doing.
విన్నారు కదా సుబ్బారావు అంకుల్ది లైఫ్ జర్నీ గురించిను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకో గోల్డ్ స్టార్ని కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.